ఈరోజు ఢిల్లీలో భువన్ భూషణ్ గారు నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాస్ సంబంధించిన మెంబరు, మా రెస్పెక్టెడ్ పర్సన్. ఆయన్ని కలిసి ఉన్నాను నేను ఇక్కడ. ఆదోనిలో కానీ, కర్నూలు జిల్లాలో కానీ, ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా వీరశైవ లింగాయతులు అనేటువంటి కమ్యూనిటీ 2009లో బీసీ కమ్యూనిటీలో చేరారు. బీసీడీగా పరిగణించబడతా ఉన్నారు. రాష్ట్రంలో జరిగేటువంటి చదువుల్లో కానీ, ఉద్యోగాల్లో కానీ వాళ్ళకి రిజర్వేషన్ ఉంది. కానీ కేంద్రంలో ఉన్నటువంటి ఓబీసీ రిజర్వేషన్లు వాళ్ళకి లేకపోవడం వల్ల కేంద్రానికి సంబంధించిన దేశవ్యాప్తంగా జరిగేటువంటి ఉద్యోగాల్లో కానీ, విశ్వవిద్యాలయాల్లో కానీ, లేదా నీట్ ఎగ్జామ్స్ లో కానీ, లేదా డాక్టర్లు అవ్వాలన్నా, ఇంజనీర్లు అవ్వాలన్నా వాళ్ళకి బీసీ రిజర్వేషన్ రావట్లేదు. అందువల్ల నేను వీరిని అడుగుతా ఉన్నాను, ఈ వీరశైవ లింగాయత కమ్యూనిటీ, ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు కూడా నాతో ఉన్నారు. నేను ఎమ్మెల్యే గెలవడానికి కూడా వీళ్ళు నాకు ప్రాణాలు అడ్డం పెట్టి గెలిపించారు. వీళ్ళని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళకి ఎన్నికల సమయంలో నేను హామీ కూడా ఇచ్చిన, వీరశైవ లింగాయతను ఓబీసీలో చేరుస్తానని. ఆ ఢిల్లీలో ఎలక్షన్లు పని మీద వచ్చినప్పుడు నేను నాకు సడన్ గా ఇది గుర్తుకొచ్చింది. అందువల్ల కమిషన్ దగ్గరికి వచ్చి నేను రిప్రజెంటేషన్ ఇస్తున్నాను. भाई साहब ये वीरशैव लिंगायत है भाई साहब, इन लोगों तो आदोनी में मेरा कॉन्स्टिट्यूंसी है, उस लोगों में ज्यादा है, मेरे जीत के लिए बहुत मेहनत करे और साथ साथ आंध्र प्रदेश के अंदर बहुत बड़ा संख्या में है. उन लोगों को ओबीसी रिजर्वेशन भी देने के लिए आपका रिप्रेजेंटेशन करूं, आप प्रोसेस करिए भाई साहब. जरूर, आपने जो ये दिया है इसको हम बहुत गंभीरता से सीरियसली इसको मैटर को टेकअप करेंगे. आप वहाँ के गवर्नमेंट से भी प्रयास करके वहाँ से प्रस्ताव भिजवाइए और हम इन लोगों के साथ जरूर जस्टिस करेंगे. थैंक यू.